Romans chapter 8, reading all together verse 28. రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున ఇంకోసారి చూద్దాం. దేవుని ప్రేమించు వారికి ప్రార్థన. ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారి సకలాశీర్వచన స్తోత్రములకు మించిన ద్వితీయ సత్యనామమున మీ పాద పద్మముల చెంత ప్రణతిల్లి ప్రణామములు ఆరోపించినట్లు మా గొంతులో ఊపిరించిన నీ మహాకనికరము కొరకు స్తోత్రములు. ఈ సంవత్సరం కూడా ఎబ్రోన్లో యూత్ క్యాంప్ కలిగి ఉండటానికి మీరు చేసిన సహాయం కొరకు వందనములు. సమీప దూర ప్రాంతాల నుండి ఆకలితో వచ్చిన యవనస్తులందరినీ బట్టి మిమ్మల్ని స్తుతించి శ్లాఘించి గణపరుస్తున్నాము. పరిమితమైన వస్తువులతో ఇరుకులో మీ ప్రజలు ఎంతో సహనముతో సహకారముతో సంతోషముతో ఈ దినాలన్నీ మీ పాదం దగ్గర గడపటానికి ఇచ్చిన కృప కొరకై మీకు స్తోత్రములు. వారికి చాలినంత అన్ని విధాల పరిచర్య చేయకపోయినప్పటికీ వారు మా మీద ఎంతో దయగలిగి నీ పాద పద్మముల దగ్గర మెల్లని మధుర స్వరం వినట్లు ఇచ్చిన ఓపిక సహనమును బట్టి స్తోత్రములు. మీ సన్నిధిలో పొందిన ప్రతి మేలు ప్రతి ఆశీర్వాదము కొరకై మిమ్మల్ని స్తుతిస్తున్నాము. రక్షణ కొరకు తీర్మానం చేసిన వారు నిలబడినట్లు, తిరిగి సమకూర్పు కొరకు తీర్మానం చేసిన వారు స్థిరపరచబడినట్లు, నీ పనివారిగా ఉండాలని తీర్మానం చేసుకున్నవారు యాత్రలో అలాగున జీవించినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఇంకా ఎవరైతే అలాంటి రక్షణార్థమైన తీర్మానంలోనికి రాలేదో, క్షమాపణలోనికి రాలేదు, వారిని కరుణించి మీరే జ్ఞాపం చేసుకోమని ప్రార్థిస్తున్నాము. కనీసం ఈ సాయంకాలమైనా మీ ప్రజల సమయం పాడు చేయకుండా నన్ను కాపాడమని ప్రార్థిస్తున్నాము. వచ్చిన ప్రవాహం వల్లే మీ ప్రజలందరినీ బట్టి స్తోత్రములు. వాతావరణం కూడా మీరు అనుకూలంగా ఉంచినందుకు మీకు స్తోత్రములు. కిచెన్లో నిర్విరామముగా వేడిమిక్కి పని చేస్తున్న మీ బిడ్డలను కరుణించుము. కనబడని విభాగాలలో ప్రార్థిస్తున్న వారందరినీ, పరిచర్య చేస్తున్న వారందరినీ బట్టి స్తోత్రములు. మీ ప్రజల ప్రార్థనా భూమి మీద నిలువబడి మీ ప్రజలకు పరిచర్య చేయనట్లు అకాలంలో ఉన్న నన్ను కూడా కరుణించమని ప్రార్థిస్తున్నాము. యెహోవా నీ వేర్పరచుకొనిన వారి క్షేమము చూచుచు నీ జనులకు కలుగు సంతోషను బట్టి సంతోషించుచు నీ స్వాస్థ్యమైన ప్రజలతో కూడి కొనియాడునట్లు నీ ప్రజలేడులా నీకున్న దయ చొప్పున నన్ను కరుణించుము. మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచుము. అవసరమైన మాటలు నోట ఉంచుము. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యను బట్టి నీ నామమునకే మహిమ తెచ్చుకునుము. వందనములు చెల్లిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అదొక ఊరు. ఆ ఊర్లో భార్య భర్తల దంపతులు క్రైస్తవులు. వారికి యేసుప్రభు అంటే చాలా ఆసక్తి. ఇద్దరు ఉద్యోగస్తులు. వారి ఊర్లో ఒక 3 దినాల్లో బహిరంగ కూడికలు ఏర్పాటు చేశారు. ప్రతి సాయంకాలం ఆ ఊర్లో కూటాలు జరిగేవి. మొదటి ఆరంభ దినాన భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగానికి వెళ్లి సాయంకాలం ఇంటికి వచ్చిన తర్వాత భార్య భర్తతో చెప్పింది, మన ఊర్లో మీటింగ్స్ ఏర్పాటు చేశారు కదండి, బాగా వాక్యం చెప్తారంట, మనము తొందరగా సిద్ధపడి వెళ్ళి వాక్యం వినేసి వస్తామంటే భర్త అన్నాడు, నేను కూడా అలాగే అనుకుంటున్నాను, నువ్వు కూడా తొందరగా సిద్ధపడితే ఇద్దరు కలిసి వెళ్ళేసి వాక్యం విని వస్తాం అనుకున్నారు. అలాగే సమయం దాదాపు 6-7 సాయంకాలం కావచ్చులో భార్య సిద్ధపడి భర్త దగ్గరికి వచ్చింది.
నేను సిద్ధపడ్డానండి, బయలుదేరి మీటింగ్కి వెళ్దామంటే భర్త అన్నాడు, నేను చాలా అలసిపోయాను, నేను రాలేను, నువ్వు ఒక్కదానివే వెళ్ళు అన్నాడు. భార్య నుండి, మీరు ఆ మాట ఎప్పుడు చెప్తారని నేను కూడా ఎదురు చూస్తున్నానండి, నేను కూడా చాలా అలసిపోయాను, కానీ ఈరోజు మన ఇద్దరం వెళ్ళలేంలే, రేపు ప్రయత్నం చేస్తాంలే అని అనుకున్నారు. సరే, మొదటి రోజు గడిచిపోయింది. రెండవ రోజు సాయంకాలం రానే వచ్చింది. భార్య బాగా సిద్ధపడింది. మళ్ళీ భర్త దగ్గరికి వచ్చి అదే మాటలు చెప్పింది. ఏంటంటే మీటింగ్ టైం అయింది కదా, మన ఇద్దరం బయలుదేరి వెళ్దామంటే భర్త అన్నాడు, ఎన్నిటికంటే ఈరోజు చాలా అలసిపోయాను, అస్సలు వెళ్ళలేను, నువ్వే వెళ్ళాలా అని భార్యతో అన్నాడు. అప్పుడు భార్య చెప్పింది, నేను కూడా చాలా అలసిపోయానండి, ఈ రోజు మనం మానేస్తాం, రేపు ఆఖరి కదా, ఖచ్చితంగా ఎలాగైనా సరే మూడో రోజు ఖచ్చితంగా మనం ఇద్దరం వెళ్ళేసి వాక్యం వేసి దేవుడు మనతో ఏం మాట్లాడతాడో నేర్చుకుని ఆత్మీయంగా బలపడి యేసు ప్రభు యొక్క పోలికలోనికి మార్చబడదామండి ఒకే రోజే అని చెప్పేసి. సరే, మూడో రోజు రానే వచ్చింది. సాయంకాలం అయింది. భార్య సిద్ధపడి భర్త దగ్గరికి వచ్చింది. చెప్పింది, ఏంటండి నేను రెడీ అయ్యాను, మీరు కూడా రెడీనా, బయలుదేరదామంటే భర్త అన్నాడు, మొదటి 2 రోజుల కంటే ఈ రోజు ఇంకా చాలా అలసిపోయినా, నీతో మాట్లాడటానికి కూడా ఓపిక లేనంతగా అలసిపోయా, కనుక నేను రాలేను, నువ్వు వెళ్ళు అన్నాడు. సాధారణంగా సిస్టర్స్ కున్న మంచి లక్షణం ఏంటంటే వాళ్ళని ఎవరైనా పొగుడుతుంటే కారణం లేకుండా వాళ్ళకి చాలా ఇష్టము. అందుకని ఈయన పొగిడి ప్రోత్సాహపరచడం ఆరంభించినాడు. మీకు చాలా ఆసక్తి కదా బైబిల్ అంటే, యేసుప్రభు అంటే, అసలు కన్య గర్భాన్ని యేసుప్రభు వచ్చినాడు కదా, అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ మీద ఉన్నప్పుడు కూడా ఎక్కువ మంది స్త్రీలు ఆయన దగ్గర ఉన్నారు కదా, యేసుప్రభు చనిపోయిన తర్వాత తిరిగి మొట్టమొదటి స్త్రీలకే కనిపించినాడు కదా, అసలు క్రైస్తవం అంటే మీది కాక ఇంకెవరిది, కనుక నీకు చాలా ఒప్పుకుంది, నువ్వు వెళ్ళేసి వాక్యం వినేసి ఏం చెప్పారు వచ్చి నాకు చెప్పు అని చెప్పాడు. ఇంకా భార్యను భర్త ఇలా ప్రోత్సహించి పొగిడిన తర్వాత ఇంకా పోకపోతే ఇంకేమైనా ఉందా, కనుక మీటింగ్కి బయలుదేరింది. అది గ్రౌండ్లో ఏర్పాటు చేశారు మీటింగ్. చాలా ఉద్యోగం, ఇక్కడ మాదిరి మీరు ఎలాగ పాటలు పాడారో అలాగే వాళ్ళు కూడా పాటలు పాడారు, చాలా సంతోషంగా ఉన్నారు. అప్పుడు పాస్టర్ గారు లేచారు. ఆయన మాట చెప్పడం ఆరంభించినాడు. పాస్టర్ గారు చెప్పిన మాట విన్న మొట్టమొదటి మాట ఏంటంటే, అందరు వచ్చినట్టున్నారుగా. ఏమనుకునింది, నేను వచ్చింది పాస్టర్ గారికి ఎలాగ తెలిసిందబ్బా, నన్ను కూడా చూశాడు ఈయన అనుకుంది. సరే, ఒక ఖాళీ కుర్చీ ఒకటి ఉంటే ఆ కుర్చీ చూసుకొని కూర్చుంది. ఇప్పుడు పాస్టర్ గారు చెప్పిన మాట ఈయన విన్న రెండో మాట ఏంటంటే, అందరు కూర్చున్నట్టున్నారుగా. ఈయనకి నేను వచ్చింది తెలిసింది, నేను కూర్చునింది కూడా తెలిసిందే అని అనుకునింది. బాగా అలసిపోయింది కనుక పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే ఆమెకు చల్ల గాలి మాత్రం విసిరింది, నిద్రపోయింది. తిరిగి మీటింగ్ అయిపోతే అందరూ వెళ్ళిపోతా ఉంటే పక్కన కుర్చీల వల్ల చాలా శబ్దం వేసి ఉలిక్కిపడి ఒక్కసారిగా లేచి చూస్తే పక్కన అందరూ వెళ్ళిపోతున్నారు. ఏం చేయాలో పాలుపోక ఏమి కూడా లేచి వెళ్ళిపోతా ఉంటే పాస్టర్ గారు చెప్పిన మాట విన్న మూడో మాట ఏంటంటే, అందరూ వెళ్ళిపోతున్నట్టున్నారుగా. ఇప్పుడు ఏమికి అనుమానం వచ్చింది, పాస్టర్ గారు నేను వచ్చింది చూశాడు, కూర్చుని చూశాడు, నిద్రపోయింది కూడా చూశాడేమో, వీళ్ళు ఏం తెలియదు అనుకుంటాం కానీ స్టేజ్ మీద నిలబడితే అన్ని చూస్తూనే ఉంటారు అని అనుకుంటా ఉంది. మొత్తానికి ఇంటికి వెళ్ళింది. దాదాపు రాత్రి 11-12 గంటలు అయింది. భర్త అప్పటికే ఒకసారి నిద్రపోయి చాలా ఫ్రెష్గా ఉన్నాడు. వెళ్ళి తలుపు కొట్టింది. భర్త తలుపు తీశాడు. ఇద్దరు భోజనం పళ్ళ దగ్గర కూర్చున్నారు. మాటలు పెట్టడం ఆరంభించినారు. భర్త అడిగాడు, ఏం చెప్పాడు? ఏం చెప్పాడు అనుకున్నారండి? ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం దాకా దంచు. మన ఊర్లో ఇంతదాకా అలాంటి మీటింగ్స్, అలాంటి స్పీకర్ రాలేదండి. మనం 2 రోజులు మిస్ అయ్యామండి. కనీసం ఈ రోజైనా నేను వెళ్ళి ఏదో కొద్దింత మేలు పొందాను అనుకుంటున్నానండి అని. కరెక్ట్ గానీ ఏం చెప్పాడు చెప్పంటే, చెప్పేక రాదండి, వినాల్సిన. వీళ్ళు ఇలాగ మాట్లాడుతుంటే వీళ్ళ ఇంట్లో దొంగతనం చేయడానికి 3 అబ్బాయిలు మంకీ మాస్క్ వేసుకుని వచ్చి వాళ్ళ ఇంటి పక్కన కాంపౌండ్ వాళ్ళు ఉంటే అక్కడ నిలబడ్డారు. సరే, వీళ్ళు లైట్ వేసుకుని మాట్లాడుతున్నారు కదా, వీళ్ళు ఎంతసేపు అయినా లైట్ వేసుకుని ఉంటారా ఏంటి? లైట్ ఆఫ్ చేసి పడుకున్న తర్వాత మనం వెళ్ళి దొంగతనం చేసుకుని వెళ్ళొచ్చనే దొంగలు అనుకుంటా ఉన్నారు. అంతలో వీళ్ళు మాటలు మాత్రం ఆగిపోలేదు. భార్య భర్తలు మాట్లాడుతూనే ఉన్నారు. ఈయనేమో అడుగుతూనే ఉన్నాడు, ఏం చెప్పాడమ్మా అంటే, చెప్పాక రాదండి, వినాల్సిందే అన్నాడు. సరే, ఆయనకి బహుశా కోపం వచ్చింది అనుకుంటా. ఆయన అన్నాడు, ఏం చెప్పినట్టు చెప్తావా లేదా అన్నాడు. అప్పుడు ఆయన చెప్పింది, అందరు వచ్చినట్టున్నారుగా అని అన్నాడండి అని. దొంగలు అనుకున్నారు, రే మనం వచ్చింది ఆమెకు చూసినట్లుంది, అందరు కూర్చోరా అని. ఇంకేం అడిగాడు, ఇంకేం చెప్పినాడు చెప్పు అన్నాడు. ఆమె హైదరాబాద్ అమ్మాయి అనుకుంటా, అందుకని అందరూ కూర్చున్నట్టున్నారు కదండి అని గట్టిగా చెప్పింది. అంతలోకి దొంగలు అనుకున్నారు, రే మనం కూర్చుంది కూడా తెలిసిపోయింది, ఇక మనం ఈ రోజు అంతా ఇక్కడ ఉంటే లాభం లేదు, వాళ్ళిద్దరు మేలుకొని ఉంటారు, పోలీసులు పిలిచి బహుశా మనోడు పట్టిస్తారేమో, మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదామని వాళ్ళిద్దరు వెళ్ళిపోతున్నారు. ఇంకా ఆయన అడిగాడు, ఇంకేం చెప్పినాడు చెప్పు. అందరూ వెళ్ళిపోతున్నట్టున్నారుగా అని చెప్పాడు. దీంట్లో నీతి ఏంటంటే, ఆమె దేవుని సన్నిధిలోనికి వెళ్లి బోధకుడు చెప్పిన సామాన్యమైన 3 మాటల వాక్యం కాదు,
కానీ సామాన్యమైన 3 మాటలు ఆ దినాన వారి ఇంట్లో దొంగతనం జరగకుండా కాపాడాయి. దేవుని సన్నిధిలో మనం వినే దైవికమైన వాక్యం కూడా మన ఆత్మ సంబంధమైన జీవితంలో సాతానుడైన దొంగ మన వాక్యమన్ని ఎత్తుకుని పోకుండా కాపాడుతాయంటే తప్పు కాదేమో. కనుక ఈ 5 దినాలు మీరు పొందిన ఆత్మ సంబంధమైన మన్నా సాతాను ఎత్తుకుపోకుండా, దొంగతనం జరగకుండా దేవుడు కాపాడటానికి శక్తిమంతుడని రూఢిగా నమ్ముతున్నాము. ఈ మధ్యాహ్నం మనం ప్రాక్టికల్ టాక్ కొరకు ఆలోచించే మాట ఏంటంటే, హౌ టు కోప్ అప్ విత్ లైఫ్స్ డిఫికల్టీస్. జీవిత కష్టాలను ఎదుర్కొనుట ఎట్లు. నాకేం కష్టాలు లేవనే వాళ్ళకి భవిష్యత్తు చెప్పే 30 నిమిషాలు వ్యర్థముగా ఉండొచ్చు. నాకు కూడా కష్టాలున్నాయి అనే వాళ్ళకి భవిష్యత్తు చెప్పే ఈ 30 నిమిషాలు ఉపయోగకరంగా ఉండొచ్చని నేను భావిస్తున్నాను. ప్రతి వాళ్ళకి భవిష్యత్ కష్టాలుంటాయి. మనకున్న అనుమానం ఏంటంటే, ఎందుకు మంచి సంగతులు చెడ్డ వాళ్ళకి జరుగుతాయి, చెడ్డ సంగతులు మంచి వాళ్ళకి జరుగుతాయి. మంచి ఆత్మీయులకు చదువులో కష్టాలు కలుగుతాయి, సరిగా ఫెయిల్ అయిపోతారు, కొన్నిసార్లు ఉద్యోగాలు రావు, కొన్నిసార్లు ఎక్కువ రోగాలు వస్తాయి, పెళ్ళిళ్ళు కావు, వీసాలు రావు, తర్వాత ఇంట్లో సమస్యలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి. ఎందుకు ఇలాగ జరుగుతాయి బాగా ఆత్మీయులకి? కొంతమంది మందిరానికి సరిగా రారు, వాళ్ళు యేసుప్రభుని కూడా నమ్ముకునిండరు, లేదా వాళ్ళకి మందిరం అంటే ఇష్టం ఉండదు, వాక్యం అంటే కూడా ఇష్టం ఉండదు, యూత్ క్యాంప్ కూడా ఎప్పుడో వస్తుంటారు, ఇలా కూర్చుంటుంటారు, అలాగ వెళ్ళిపోతుంటారు. అయినా వాళ్ళు పట్టుకున్న మన్ను బంగారం అవుతుంది, కాగితం నోట్లు అవుతాయి. ప్రార్థన చేయక మునిపే దేవుడు వారికి జవాబు ఇచ్చినట్లు మనకు అనిపిస్తుంది. చదువుల్లో కాలేజీలో అడుగుపెట్టిన వెంటనే డిగ్రీ వస్తుంది, ఉద్యోగానికి మొదటి ఇంటర్వ్యూలోనే ఉద్యోగం వస్తుంది. చూసిన మొదటి ప్రపోజల్ ఫస్ట్ లుక్ ఈజ్ ద బెస్ట్ లుక్ అని మొదటి ప్రపోజల్ అయిపోతుంది. దాని తర్వాత పిల్లలు, బంగ్లా, కారు, ఇల్లు, అమెరికా, డాలర్లు, ఏం కావాలా అన్నీ వచ్చేస్తాయి ఒకే పూటకే. మనకు అనిపిస్తుంది మనం ఇంత భక్తి వైరాగ్యాలతో ఉన్నాం కదా, దేవుడు అంటే ప్రాణాన్ని త్యాగపోసేంతగా ఉపాసమని ప్రార్థన చేస్తున్నాం, మందిరానికి వెళ్తున్నాం, జీవితం అంతా దేవునితోనే గడుపుతున్నాం, మనకెందుకు ఇలా కలుగుతుంది? బస్ మీలో చాలా మందికి ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయి. ఇలాంటి ప్రశ్నలన్నిటికీ దేవుని వాక్యంలో ఏం జవాబు ఉంది? ఆ జవాబే నేను అనుకుంటా మనం చదివిన వాక్యము. ఎందుకు ఇలా జరుగుతుంది? వై గుడ్ థింగ్స్ హ్యాపెన్ టు బ్యాడ్ పీపుల్ అండ్ బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ టు గుడ్ పీపుల్. ఎందుకు మంచి సంగతులు చెడ్డ వాళ్ళకి జరుగుతాయి, చెడ్డ సంగతులు మంచి వాళ్ళకి జరుగుతాయి? బహుశా నేను చెప్పి ఈ మాటలు మీలో చాలా మందికి వాస్తవంగా ఉండొచ్చు. నాకే ఎందుకు, వై మీ, నాకే ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఈ అనర్థాలు, నాకే ఎందుకు ఈ అనారోగ్యము, నాకే ఎందుకు ఈ పోరాటం, నాకే ఎందుకు ఈ వేదన, నాకే ఎందుకు ఈ ఇబ్బందులు, నాకే ఎందుకు ఈ శ్రమలు, నాకెందుకు ఈ కష్టాలు? ఇవన్నిటికీ జవాబు వచ్చి నేను అనుకుంటా రోమా 8:28, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలు కొరకై సమకూడి జరుగుతున్నవి. కనుక మనకు కలిగే ఏ కష్టాలైనా ఇబ్బందులైనా ఈ వాక్యము ద్వారా మనకు జవాబు వస్తుందంటే తప్పు కాదేమో. మిగతా ఇంకే మాటలు చెప్పినా భవిష్యత్తు మనకు సరైన జవాబుగా అనిపించదంటే తప్పు కాదేమో. బైబిల్ వాగ్దానాల బండాగారం. బైబిల్లో 8,810 వాగ్దానాలు ఉన్నాయి. వాగ్దానాలు 3 రకాలు. మొదటి రకం పరిశుద్ధుడైన దేవుడు పాపి అయిన మానవునితో చేసిన వాగ్దానాలు. రెండవ రకం పాపాత్ముడైన మానవుడు పరిశుద్ధుడైన దేవునితో చేసిన వాగ్దానాలు. నేను ఈ మాట చెప్తున్నాడు మీరు అనుకోవచ్చు, మనుషుడు ఏంటి దేవునితో వాగ్దానాలు చేయడం ఏంటి? అలాగ చేశారు బైబిల్లో. ఉదాహరణకి ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబు బెర్షెబా నుండి హారాను వైపు పరుగులు తీస్తున్నప్పుడు దేవుడు ఆ రాత్రి యాకోబునకు ప్రత్యక్షమైనప్పుడు యాకోబు దేవునితో చేసిన వాగ్దానం ఏంటంటే, నీవు నన్ను కాపాడి నా మార్గమంతటిలో సహాయం చేసి తినడానికి ఆహారం, కట్టుకోవటానికి బట్టలు ఇచ్చి నన్ను భద్రపరిచి తీసుకుని వస్తే తలగడగా చేయబడిన రాయి దేవుని మందిరం అవుతుంది అన్నాడు. యాకోబు చేసిన వాగ్దానం నెరవేర్చడానికి దేవుడు కురిపించినాడు. ఆ తర్వాత ఆదికాండం మనం ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తే 35వ అధ్యాయంలో యాకోబు దేవుని మందిరాన్ని లేదా ఆ రాతిని బలిపీఠాన్ని తయారు చేసి కట్టి దానికి ఎల్బెతేల్ దేవుని మందిరం అని పేరు పెట్టినట్లు వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి వాగ్దానాలు బైబిల్లో 290 ఉన్నాయి. మనుష్యుడు దేవునితో చేసిన వాగ్దానాలు దాదాపు 290 ఉన్నాయి. ఈ దేవుడు మనుషునితో చేసిన వాగ్దానాలు, మనుషుడు దేవునితో చేసిన వాగ్దానాలు. మీరిద్దరే మాట్లాడుకుంటే నా సంగతి ఏంటి అని మధ్యలో 3వ వ్యక్తి వచ్చినాడు. ఎవరైనా? సాతానుడు. సాతానుడు వచ్చినాడు, నేను కూడా మీతో వాగ్దానాలు చేస్తానన్నాడు. అందుకే సాతానుడు కూడా మొట్టమొదట అవ దగ్గరికి వచ్చినాడు. అది భవిష్యత్ చల్లటి సాయంకాలం, ఇలాంటి సాయంకాలం అనుకుంటా. బట్ ఆమెకేమో యూత్ క్యాంప్ లేదు. సరే వాళ్ళిద్దరు సరదాగా అలాగే తోటలో సంచారం చేస్తున్నాడు. సాతానుడు ఎందుకు అవ దగ్గరికి వచ్చినాడు? ఎందుకంటే భవిష్యత్ చాలా యాక్సెసిబుల్ గా ఉంటారు, మాట్లాడడం చాలా తేలిక అనుకున్నాడేమో.
ఆమె దగ్గరికి వచ్చినాడు. ప్రైజ్లాడక్క, బాగున్నారా బ్రదర్? బాగున్నా, రండి బ్రదర్. ఎప్పుడు మా ఆయనతోనే మాట్లాడి విసుకొచ్చింది, మీరు ఒకసారి వస్తే మీతో మాట్లాడినట్లుంటుందని బహుశా మాట్లాడింది. సర్పం అంతదాకా భూమి మీద ప్రాకేది కాదు, అందాక లేచి నిలబడింది. మీరు ఊహించండి, 6 అడుగుల సర్పం లేచి నిలబడతా ఉంటే ముందొక రంగు, వెనకొక రంగు, స్లిమ్ గా, టాల్ గా, సబ్లైమ్ గా, చాలా అందంగా, ఆకర్షణీయంగా, షైనింగ్ గా కనిపిస్తా ఉంటే ఇంక అంతకంటే అందంగా యుక్తి కలిగిన వాళ్ళు ఎవరున్నారు ఆ తోటలో అనేటట్టు ఉంటది. బహుశా వాళ్ళిద్దరు మాట్లాడుతూ ఉన్నారేమో. మాట్లాడిన తర్వాత చెప్పింది, దేవుడు మీతో ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? మామూలుగా ఆయన చెప్తానే ఉంటాడు, మా ఆయన కూడా ఏదో చెప్తానే ఉంటాడు, నేను ఏదో వింటానే ఉంటాను, ఇలాగ రోజులు గడిచిపోతానే ఉంటాయి అని బహుశా మాట్లాడుతుంటే, ఈ తోట చెట్ల ఫలంలో అన్ని తినమని చెప్పాడా? మధ్యలో కూడా తినమని చెప్పాడా? మధ్యలో తింటే మేము సస్తామని చెప్పాడు. అప్పుడు సాతాను ఏమన్నారు? మీరు తింటే చావనే, ఈ షల్ నాట్ డై, మీరు చావనే చావరు. కనుక సాతాను మొట్టమొదటి మానవంతో చేసిన వాగ్దానం, మీరు చావనే చావరు. సరే, ఈ హవ్వ ఆ పండు తినింది. బహుశా ఊరు తీసుకుని సగం తినింది ఏమో తెలియదు. తిరిగి ఆదాము తోటలో ఎక్కడో సంచారం చేస్తుంటే ఆయన ఎదుగుతూ వచ్చింది. ఏంటండి పండు తీసుకుని వచ్చినా తినిగిపోయారంటే, ఎక్కడ తెచ్చావమ్మాయి? అదే తీసుకొని వచ్చినా. ఏదది? ఏదో అది తోట మధ్యలో ఉన్నాడు కదా, అదే మరి ప్రార్థన చేసుకున్నావా? ప్రార్థన ఏం చేయలేదు, మీరు ఎలాగో చేస్తారు కదా, నేను చేసేటట్లుంటే మరి నువ్వు తినేసి ఎందుకు వచ్చినావు నా దగ్గరికి అని బహుశలాగా సంభాషణ ఆరంభించినారేమో. సరే, ఆమె ఇచ్చింది, ఏవో నేను తెలియకో తెలుసో తినేశాను, మీకు కూడా కొద్దిగా తీసుకొని వచ్చినాను, తినిగిపోయారా అంటే ఆయన అన్నాడేమో, నేను తినమంటావా? దేవుడు తినొద్దని చెప్పాడు కదా. నేను ఇస్తే ఎట్లా తింటావులే, తినేవాళ్ళు ఇచ్చేవాళ్ళు ఇస్తే తింటావు. ఎవరున్నారు వాడు ఇచ్చేవాళ్ళు? మూడో వ్యక్తి. ఇంకా ఆదాం అనుకున్నాడేమో, మా ఇద్దరు ఎందుకు పోట్లాడాలా, ఇక్కడ పోట్లాడితే మాకు డైవర్స్ ఇవ్వటానికి లాయర్ కూడా ఇక్కడ లేడు. సరే, ఇద్దరు డైవర్స్ తీసుకున్న తర్వాత వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి కూడా వేరే వాళ్ళు కూడా లేరు, ఇంకేదో శబ్దక పదం, లెట్ us కాంప్రమైజ్, వాట్ టు డూ బ్రదర్. బహుశా పండు తిన్నారు, పాపం వారిలోనికి వచ్చింది, వారు చావనే చావరంటే ఆత్మీయంగా చచ్చారు. సాతాను యొక్క వాగ్దానాలు అలాగే ఉంటాయి. వాని బైబిల్లో 9 ఉన్నాయి, 9 అబద్ధాలు. వాడు చెప్పేది అబద్ధాలు, కనుక వాని వాగ్దానాలు వాస్తవాలు ఎలాగైతాయి? అలాంటి 9 వాగ్దానాలు సాతాను మానవంతో చేసినాడు, మానవుడు దేవునితో కొన్ని చేశాడు. ఇప్పుడు దేవుడు మానవంతో చేసిన వాగ్దానాలు దాదాపు 8500 పైచిలుక బైబిల్లో మనకు కనిపిస్తాయి. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం దాకా బైబిల్ అంతట్లో ఈ వాగ్దానాల బండాగారం మనకిట్టే అనిపిస్తుంది. ఒక్క తీతు పత్రికలో మాత్రం వాగ్దానాలు లేవని బైబిల్ పండితుల అభిప్రాయం. ఇలాంటి వాగ్దానాల్లో రోమాపత్రిక 8:28 మనకు చాలా సుపరిచితమైన మాట. యోహాను సువార్త 3:16 క్రైస్తవేతర లోకానికి ఎంత ప్రాముఖ్యమైనదో రోమా 8:20 క్రైస్తవ లోకానికి అంతే ప్రాముఖ్యము. సువార్తికని యోహాను 3:16 ఎంత ఇష్టమో సంఘ కాపరికి రోమా 8:28 అంతే ఇష్టము. ఒక పాపికి యోహాను 3:16 ఎంత ఆదరణిస్తుందో ఒక పరిశుద్ధునికి రోమా 8:28 అంతే ఆదరణిస్తుంది. ఒక సామాన్యమైన సంఘానికి వలపట్టున్న లోకానికి యోహాను 3:16 ఎంత ప్రోత్సాహమిస్తుందో దేవుని సంఘంలోనికి వచ్చిన వ్యక్తికి రోమాపత్రిక 8:28 అంతే ప్రోత్సాహమిస్తుందంటే తప్పు కాదేమో. యోహాను 3:16లోనికి వచ్చిన విశ్వాసులు లేదా రక్షణార్థమైన వెలుగు పొందిన వారు ఇప్పుడు రోమాపత్రిక 8:28లోనికి కూడా రావాల్సిన వారమైన నామన్న సంగతి మనం మర్చిపోకూడదు. కనుక పౌలు అపోస్తలుడు మనకు జ్ఞాపకం చేస్తున్న ఈ సంగతి ఏంటంటే, ప్రతి ప్రశ్నకు ఇదొక్క వచనములోనే భవిష్యం మనం జవాబు చూస్తామంటే తప్పు కాదేమో. ఏంటది? మనకు జరుగుతున్న ఏ పరిస్థితులు అయినా దేవుడు మేలు కొరికే వాటిని సమకూర్చి జరిగిస్తున్నాడు. ఈ వచనములు 5 విషయాలు మనం చూస్తాం. వాటిని త్వరగా పరిగేరుకోవటానికి మనం ప్రయత్నం చేస్తాం. మొదటిది రోమాపత్రిక 8:28 మనం ఎరుగుదుము, వై నో ద సర్టనిటీ ఆఫ్ ద ప్రామిస్, వాగ్దానం యొక్క వాస్తవిత నిశ్చయత. ఏంటి వాగ్దానం యొక్క నిశ్చయత? మనం ఎరుగుదుము. ఏం ఎరుగుదుము? యేసుక్రీస్తు ప్రభు వారు సృష్టికర్తని ఎరుగుదుము, యేసు ప్రభు వారు పాపుల రక్షకుడని ఎరుగుదుము, మనం పాపులమని ఎరుగుదుము, పాపాన్ని బట్టి ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోకానికి వెళ్లమని ఎరుగుదుము, పాతాళానికి వెళ్తామని ఎరుగుదుము, పాపాల కొరకే క్షమాపణ యేసుక్రీస్తు ప్రభు శిలువ ద్వారా మనకు కలుగుతుందని ఎరుగుదుము, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తుందని ఎరుగుదుము, యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచడం ద్వారా పాప క్షమాపణ పొంది రక్షణార్థమైన వెలుగులోనికి వస్తున్నామని ఎరుగుదుము, యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచడం ద్వారా పాపాలు క్షమించబడి జీవితం మార్చబడుతుందని ఎరుగుదుము, యేసుక్రీస్తు ప్రభువులో సాగిపోయే కొద్ది పరిశుద్ధతలోనికి మనం మార్చబడతామని ఎరుగుదుము, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్న వారమని ఎరుగుదుము. ఓ దినాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకే ప్రత్యక్ష కాబోతున్నాడని, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము గనక ఆయన పోలియుందుమని ఎరుగుదుము, ఈ లోకాన్ని విడిచిపెడతామని ఎరుగుదుము, దేవునితో పాటు సదాకాలం ఉంటామని ఎరుగుదుము, దేవుని యొక్క ప్రజలముగా, దేవుని యొక్క స్వాస్థ్యముగా మహిమా రాజ్యంలో మహిమా సింహాసనం మీదట దేవుని కొరకై జీవించే దేవుని బలశాలుగా లేదా దేవుని యొక్క పరివారంగా ఉంటామని మనం ఎరుగుదుము. ఈ సంగతిని ఎరుగుదువా? ఇంకా యేసుక్రీస్తు ప్రభువు వారు నీ కొరకై
ఈ భూమి మీదకి వచ్చిన పాపల రక్షకుడని నువ్వు గుర్తించకుండా ఉంటే ఇంకా పాపంలోనే ఉన్నావన్న సంగతి మర్చిపోకూడదు. బైబిల్లో రాయబడింది, మనుషుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి తలంపుల్లోని ఊహలనియు కేవలం చెడ్డవని దేవుడు సూచెను. బైబిల్లో రాయబడింది, నీతిమంతుడు లేడు, ఒక్కడైనా లేడు, అందరినూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. బైబిల్లో రాయబడినది, పాపం వల్ల వచ్చి జీతం మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవమై ఉన్నది. పాపంలోనే మానవుడు చనిపోతే పాతాళం వైపు పరుగులు తీస్తాడన్న సంగతి కూడా దేవుని వాక్యమైన బైబిల్లో రాయబడినది. మనుషులు ఒక్కసారి మృతి పొందవాలని నియమించబడినది, అటు తర్వాత తీర్పు జరుగును. అలాగే బైబిల్లో దేవుని యొక్క ప్రేమను గురించి కూడా రాయబడినది. దేవుడు మనల్ని ప్రేమించున్నాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపలమైండగా, బలహీనమైండగా, భక్తిహీనమైండగా యుక్తకాలమైన క్రీస్తు యేసు మన కొరకై చనిపోయిను. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షించబడతారని బైబిల్లో రాయబడింది. అలాగే యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయనన్న మాట బైబిల్లో రాయబడినది. నీవెంత ఘోర పాపమైనా, ఎంత పడి చెడిపోయి పాడైపోయి జీవితంలో నిరీక్షణకు ఆధారం లేకుండా జీవిస్తున్నప్పటికీ యేసు రక్తం నిన్ను కడిగి పరిశుద్ధపరుస్తుందంటానికి పాపులైన వారి హృదయాలు మార్చబడితే ఒక నిలువెత్తని నిర్వచనం అంటే తప్ప. నేను ఈ మాట చెప్పిన తర్వాత నీవు అనొచ్చు, బ్రదర్ నేను యేసు ప్రభు వారు క్షమించలేనంత ఘోరమైన పాపాలు చేశా. ఈ చిన్న వయసులో ఇలాంటి పాపాలు చేసిన వారు ఇక్కడ లేరేమో. ఈ చిన్న వయసులో ఇంత దుష్టకరమైన జీవితం జీవించిన వారు ఇక్కడ లేరేమో. ఈ చిన్న వయసులో ఇంతగా దేవునికి మునికోలలకు ఎదురుతండిన వారు ఇక్కడ లేరేమో. ఇంత చిన్న వయసులో చెడి పడి పాడైపోయి పాతాళం వైపు పరుగులు తీస్తున్న నాలాంటి దౌర్భాగ్యుడు ఇక్కడ లేడేమో. 250 దేశాల్లో దాదాపు 5 బిలియన్ల జనాభాలో నాకంటే ఘోరమైన పాపి భూమి మీద లేడేమో అని బహుశా నువ్వు అనుకుంటున్నావేమో. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, పాపాత్ముడైన మానవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తానికి వలపట ఎంత ఘోర పాప అయినా జీవించడానికి వీలు లేకుండా యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి శుద్ధీకరించడానికి సిద్ధంగా ఉన్నదన్న సంగతి మర్చిపోకూడదు. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము కడగలేని పాపం ఒక్కటి కూడా లేదు, ఉండదు, ఉండబోదు. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో పాపాత్ముడైన మానవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ ఆకర్షణకు వెలపడి జీవించడానికి వీలు లేనంత బలమైన శిలువ శక్తిని దేవుడు నీ కొరకే ఏర్పాటు చేశాడు. వీళ్ళ చాలా మంది కంప్యూటర్స్ వాడేవాళ్ళు ఉన్నారు కదా. బహుశా డెస్క్టాప్ మీద చాలా రకాలైన ఫైల్స్ ఉన్నాయనుకోండి. వర్డ్ ఫైల్ ఉంది, పీడిఎఫ్ ఫైల్ ఉంది, జేపీజీ ఫైల్ ఉంది, తర్వాత ఎక్సెల్ ఫైల్ ఉంది, ఇలా పీపీటీ ఫైల్ ఉన్నాయి, ఇలా చాలా ఎక్కువ మెమరీ కలిగిన ఫైల్స్ అన్ని ఉన్నాయనుకో. ఇన్ని ఫైల్స్ ఉన్నాయే, నా డెస్క్టాప్ అంతా ఇలాగైపోయింది, మెమరీ అంతా ఫుల్ అయిపోయింది, ఇక నా ఆ సిస్టమ్ నేను ఎలా క్లీన్ చేసుకోవాలనుకుంటే ఏం మార్గం ఉంది? ఒక సాధారణమైన మార్గం. ఏంటది? సెలెక్ట్ ఆల్, క్లిక్ డిలీట్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లీన్. ఒక్కసారి అన్ని నువ్వు సెలెక్ట్ చేసిన వెంటనే ఒక ఆప్షన్ లోకి వెళ్ళి డిలీట్ అని ఒక్క మాట కొడితే అన్ని వెళ్ళిపోతాయి, అన్ని నీకు శుభ్రంగా కనిపిస్తుంది. నీకు ఆశ్చర్యం వేస్తుంది. ఒకవేళ వచ్చాడుగా మనకు, ఏంటి బ్రదర్ ఇందాకున్న ఫైల్స్ చాలా బరువైనవే, వర్డ్ లాంటి తేలికైన ఫైల్ ఉన్నాయి, పీడిఎఫ్ లాంటి బలమైన ఫైల్స్ ఉన్నాయి, జేపీజీ లాంటి హెవీ ఫైల్స్ ఉన్నాయి, ఎట్లా పోయాయి? ఒకే ఒక ఆప్షన్, వర్డ్కి ఒక ఆప్షన్, జేపీజీ ఫైల్ కి ఒక ఆప్షన్, పీడిఎఫ్ ఫైల్ కి ఒక ఆప్షన్, తర్వాత ఎక్సెల్ ఫైల్ కి ఒక ఆప్షన్, పీపీటీ ఫైల్ కి ఒక ఆప్షన్. అలాగలేదు డిలీట్ చేయడానికి. దేనికైనా ఒకటే ఒక ఆప్షన్. ఏంటది? డిలీట్, DELETE. ఒకవేళ నేను అడిగితే ఎలా డిలీట్ అయ్యాయంటే నువ్వు చెప్తావు, అది సాఫ్ట్వేర్ బ్రదర్, అందుకే డిలీట్ అయింది బ్రదర్. ఒక సాధారణమైన మానవుడు రాసిన సాఫ్ట్వేర్ ఎంత హెవీ ఫైల్స్ అయినా ఒక డెస్క్టాప్ మీద ఒకే క్లిక్ చేత డిలీట్ అవుతుంటే, పాపాత్ముడైన మానవుడు వర్డ్ ఫైల్ లాంటి పాపి, పీడిఎఫ్ లాంటి పాపి, జేపీజీ లాంటి పాపి, పీపీటీ లాంటి పాపి, ఎక్సెల్ లాంటి పాపి, ఇంక నేమిటి ఎన్ని రకమైన పాపి. హూ ఈజ్ ఆన్ ద ఎర్త్ విచ్ ఈజ్ కాల్డ్ డెస్క్టాప్. భూమి అనే డెస్క్టాప్ మీద ఉన్న ఎలాంటి ఘోరమైన పాప అయినా సరే ఆ పాపాలన్నీ కడగటానికి ఒకే ఒక మార్గం, సెలెక్ట్. ఏం సెలెక్ట్ చేయాలి? నేను పాపిని. ఇప్పుడు దాన్ని డిలీట్ చేయాలంటే ఏం చేయాలా? యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను కడిగి పవిత్రులుగా చేయింది. ఒక సామాన్యమైన మానవుడు కనిపెట్టిన సాఫ్ట్వేరే ఫైల్స్ ని డిలీట్ చేసే స్తోమతుంటే, యేసు రక్తము పాపాత్ముడైన మానవుని యొక్క పాపాలు డిలీట్ చేసే శక్తి ఉందా లేదా? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షించబడుదురు. మొదటి సంగతి మనం చూసినాం, ద సర్టనిటీ ఆఫ్ ద ప్రామిస్, వాగ్దానం యొక్క నిశ్చయత. రెండవది చూస్తాం, రోమపత్రిక 8వ అధ్యాయం. రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. ఏమని ఎరుగుతున్నాం? ఎవరు ఎరగాల? ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారు. ద కాజ్ ఆఫ్ ద ప్రామిస్.
ఎవరికి ఇలాంటివన్నీ దేవుడు నెరవేరుస్తాడు? ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి, దేవుని యొక్క ఉద్దేశంలో అనాది కాల సంకల్పంలో నుండి ఎవరు ఏర్పాటు చేయబడి ఉన్నారో వారు పిలువబడిన వారందరినీ దేవుడు తన రక్షణార్థమైన వెలుగులోనికి తీసుకురావడం మాత్రమే కాకుండా ఆయన స్వరూపంలోనికి మనల్ని మార్చబోతున్నాడన్న సంగతి మనం మర్చిపోకుండా కొరకే దేవుడు తన సంకల్పంలో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు ఈ సంకల్పము జగత్తు పునాది వేయబడక మునిపే వెలుగు కలుగుని కాకని దేవుడు పలకక మునిపే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. భూమి సృజించబడక మునిపే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. హేబెలు దేవునికి బలి అర్పించక మునిపే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నోహు ఓడలోనికి వెళ్ళక మునిపే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాం పిలువబడక మునిపే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మోషే దేవుని ప్రజలను విడిపించక మునిపే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. యెహోషువ కనాన్లో ప్రవేశించక మునిపే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దావీదు దేవుని ప్రజలైన వారిని పరిపాలించక మునిపే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. సొలొమోను దేవుని మందిరాన్ని కట్టక మునిపే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. పౌలు భూమి మీదకి వచ్చి సువార్త ప్రకటించక మునిపే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. భక్సింగ్ గారు భారతదేశానికి రాక మునిపే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆసియా ఖండం లేనప్పుడే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. భారతదేశం లేనప్పుడే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ లేనప్పుడే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. హైదరాబాద్ లేనప్పుడే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. గోల్కొండ క్రాస్ రోడ్స్ లేనప్పుడే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. హెబ్రోన్ హెర్మోన్ లేనప్పుడే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునిపే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దైవమా ఇది ఏమి సంకల్పం! ఎవరికి ఎలాగో ఎక్కడ ఏమైపోతామో మనకి తెలియక మునిపే దేవుడి క్రీస్తు యేసులో అనతి కాలములో పరలోక రాజ్యములో పలానా సంవత్సరము పలానా తల్లిదండ్రులకు పలానా ఊర్లో పలానా వారు పలానా అమ్మాయి పలానా అబ్బాయి నా కొరకై జీవించేవారై ఉంటారని ఏర్పాటు చేసుకుంటారు. దేవుని యొక్క అనంత జ్ఞానానికి నిలువెత్తటి నిర్వచనం కాదా? ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత దొడ్డవి! ఆ దొడ్డ జ్ఞానమ బాహుళ్యతలోనికి దేవుడు మనల్ని తీసుకురావటం కొరకే తన సంకల్పం చొప్పున పిలిచినాడన్న సంగతి వాక్యం ద్వారా మనకి ఇట్టే అర్థమవుతుందంటే తప్పు కాదేమో. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్త మేలు కొరకే సమకూడి జరుగుతున్నవి. రెండు విషయాలు మనం ఇంతదాకా చూసినాం. మొదటిది ఏంటి? ద సర్టనిటీ ఆఫ్ ప్రామిస్, వాగ్దానం యొక్క వాస్తవికత మనం ఎరుగుదము. రెండవది ఏంటి? ద కాజ్ ఆఫ్ ద ప్రామిస్, వాగ్దానమునకున్న కారణము. దేవుని యొక్క సంకల్పంలో ఉన్నవాడిని దేవుడు అలాగూ మంచి కోరిక అన్ని పరిస్థితులు అనుమతించేవాడని మనకు అర్థమవుతుంది. మూడో విషయం చూస్తాం. రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. రోమపత్రిక 8:28. దేవుని ప్రేమించు వారికి ద కండిషన్ ఆఫ్ ద ప్రామిస్, వాగ్దానం నెరవేర్చబట్టడానికి షరతు ఉంటది కదా సాధారణంగా. కనుక ఇది కూడా ఒక షరతు. ఏంటది? దేవుని ప్రేమించు వారికి. మామూలుగా మనం ఏమనుకుంటామంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని అనుకుంటాం. ఆదివారం అంతా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, సోమవారం నుండి శనివారం దాకా మనం ఆయన ప్రేమించాలి, అంతేనా? కానీ మనం ఏం చేస్తాం? ఆదివారం నుండి తిరిగి వచ్చి ఆదివారం దాకా లేదా శనివారం దాకా దేవుడే ప్రేమించాలనుకుంటున్నాం. మనం మాత్రం పొరపాటును కూడా దేవుని ప్రేమించాలంటే ఇష్టపడం. ఎందుకంటే వన్ వే ట్రాఫిక్ గా ఎప్పుడు దేవుడే మనల్ని ప్రేమించాలంటాం. కానీ ఆదివారం వచ్చినప్పుడు ఎక్కడ కనిపించినప్పుడు దేవా నీ ప్రేమ ఎంత గొప్పది నాయన, నేను మాత్రం నేను ప్రేమించట్లేదు, ఏమనుకోవద్దు, సారీ ప్లీజ్. అలాగంటే న్యాయమా? ఈజ్ వన్ సైడ్ లవ్ యాక్సెప్టెడ్? తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించి పిల్లలు తల్లిదండ్రులు ప్రేమించకపోతే సరిపోద్దా? భర్త భార్యను ప్రేమించి భార్య భర్తను ప్రేమించకపోతే సరిపోద్దా? పిల్లలు తల్లిదండ్రులు ప్రేమించకపోతే సరిపోద్దా? ఈ ప్రేమ రెండు వైపులు ఉంది కదా. దేవుడు సిలువలో తన కుమారుని మన కొరకు అప్పగించడం ద్వారా ప్రేమించినాడని రుజువు చేశాడు కనుక ఇప్పుడు మనం ఆయన ప్రేమించబద్ధలమై ఉన్నాము. ప్రేమ అనే మాట హృదయానికి ఆదరణ ఇచ్చే మాట కాదా? బైబిల్లో ప్రేమ అనే మాట మొట్టమొదటి ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనంలో రాయబడి ఉన్నది. ఆదికాండము 22వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు ఆయన నీకొక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు కుమారుణ్ణి. ప్రేమ అనే మాట నాకు తెలిసి బైబిల్లో మొదటి ఇక్కడే రాశారు. ఎవరు ప్రేమించినారు? మొదట అబ్రహాము తన కుమారుని ప్రేమించినాడు. కనుక మనం గుర్తించాల్సింది ఏంటంటే దేవుని కుమారుడైన పరలోకపు ఇస్సాకైన యేసుక్రీస్తు ప్రభువారిని మనం ప్రేమించాలని ఇక్కడ వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాం. రెండోది మనం దేన్ని ప్రేమించాలా? ఆదికాండము 24వ అధ్యాయం 67వ వచనం మధ్య భాగం. జెనసిస్ చాప్టర్ 24:67 లాస్ట్ పార్ట్. అతడు ఆమెను ప్రేమించెను. కనుక ఇక్కడ ఇస్సాకు రిబ్కాను ప్రేమించిన సంగతి వాక్యం ద్వారా మనకి ఇట్టే అర్థమవుతుంది. అంటే దేవుని యొక్క సంఘాన్ని, పరలోకపు ఇస్సాకైన యేసు ప్రభువారు తన సంఘాన్ని ఎలా ప్రేమించినాడో మనం కూడా ఆ సంఘాన్ని ప్రేమించాలని జ్ఞాపకం చేయబడుతున్నాం. మూడవది ఏంటి? ఆ తర్వాత అధ్యాయంలో అనగా 25వ అధ్యాయంలో లేదా మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే 27వ అధ్యాయంలో ఇష్టమైన 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 అనే మాటలు తెలుగులో రాయబడ్డా, ఇంగ్లీష్ లో ప్రేమైన ప్రేమైన అనే మాటలు రాయబడ్డా. అంటే భోజన పదార్థాలు, భౌతికమైన వాటిని మనం ప్రేమించాలి. కనుక ప్రేమలో ఆర్డర్ ఏంటంటే మొట్టమొదటి కుమారుడు అనగా యేసు ప్రభు వారిని, రెండవ దేవుని సంఘాన్ని, మూడవది మనకున్న వస్తువులను మనం ప్రేమించాలని జ్ఞాపకం చేయబడుతుంది. కానీ మనం ఏం చేస్తామంటే వస్తువులను ప్రేమిస్తాం, మనుషులను వాడుకుంటాం.
కానీ దేవుడు ఏం చేశాడంటే మనుషుల్ని ప్రేమించినాడు, వస్తువులను వాడుకున్నాడు. మామూలుగా మనకు రివర్స్ ఆర్డర్ అంటే ఇష్టం కనుక వెనక నుండి మనం ముందుకు పోతాం. మొట్టమొదటి మనం ఏం చేస్తాం, వస్తువులను ప్రేమిస్తాం. రెండోది మనుషులు ఎవరైనా ఉంటే వీలైతే వాళ్ళని ప్రేమించడానికి ప్రయత్నం చేస్తాం. మూడోది టైం ఉంటే దేవునితో మనం మాట్లాడటానికి ఆలోచిస్తాంలే దేవా అని చెప్తాం. భవిష్యత్తు క్రమం కాదేమో. దేవుని ప్రేమించే విషయంలో వాక్యంలోనికి వచ్చినప్పుడు 3 అంతస్తుల ఆ ప్రేమ మనం ఇట్టే చూడవచ్చు. ఉదాహరణకి మనందరికీ పరిచయమైన సామాన్యమైన సంగతి ఉంది, యోనాతాను దావీదు. యోనాతాను దావీదుని ఎందుకు ప్రేమించినాడు? దావీదు దేవుని ప్రజలైన ఇశ్రాయేలు గొలియాతు మీద విజయాన్ని తీసుకుని వచ్చినాడు, అందుకే యోనాతాను దావీదుని ప్రేమించినాడు. రెండవ రకమైన ప్రేమ ఏంటి? షేబా దేశపురాణి సొలొమోను యొక్క జ్ఞానాన్ని గురించి తెలుసుకుని ఆయన చూడటానికి వచ్చిన తర్వాత రకరకాల ప్రశ్నలతో బహుశా ఆయన శోధించిందంట. చాలా ప్రశ్నలు సొలొమోను యొక్క జ్ఞానాన్ని గురించి ఎవరేసినా బహుశా సొలొమోను దేంట్లో తప్పిపోలేదంటే తప్ప కాదేమో. ఆమె వచ్చిన తర్వాత సొలొమోను చాలా ప్రశ్నలు అడిగిందంటే ఒక ప్రశ్న మాత్రం నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా, మీరు అనుమతిస్తే. సరే, ఆమె ఇలాంటి అంతఃపురంలో సొలొమోను సేదీరుండగా తన చుట్టూన్న పరివారం, రాజుల అధికారులు, సామంతులందరితో సొలొమోను ఉండగా షేబాదేశపు రాణి వచ్చి సాగిలపడి సొలొమోను యొక్క జ్ఞానాన్ని గురించి ప్రస్తుతించి, రాజుగారు మీ జ్ఞానాన్ని గురించి చాలా విన్నాను, కానీ ఒక్క విషయం ఏంటది, నేను ఒక 2 అమ్మాయిలు తీసుకుని వచ్చిన, దాంట్లో ఒక అమ్మాయి ఒరిజినల్, ఒక అమ్మాయి డూప్లికేట్ ఉంది. ఓ డూప్లికేట్ అమ్మాయి ఎవరో మీరు గుర్తుపట్టాలన్నాడంట. సొలొమోను అంతేనా అన్నాడంట. సరే, వాళ్ళిద్దరిని తీసుకురా అన్నాడంట. ఇద్దరు నడకట్లే ఉంది, నవ్వట్లే ఉంది, మాటలట్లే ఉన్నాయి, వైఖరట్లే ఉంది, చూపట్లే ఉంది, ప్రవర్తన అట్లే ఉంది, అన్ని అట్లే ఉంది. అబ్బా, ఒరిజినల్ ఎవరు, డూప్లికేట్ ఎవరు చెప్పడం చాలా కష్టం కదా. మనమైతే ఏం చెప్తాము, సరే బ్లడ్ శాంపుల్ తీసుకుందాము, DNA టెస్ట్ చేస్తాం. కానీ ఆ దినాలు బ్లడ్ శాంపుల్, DNA టెస్ట్లు ఇలాంటివన్నీ లేవు కదా. ఊరికే చూసి చెప్పాలా, దైవికమైన జ్ఞానము. చూసి ఎలాగే చెప్తావు, ఇద్దరు అలాగే ఉన్నారు, ఇద్దరు అలాగే నడుచున్నారు, ఇద్దరు అలాగే మాట్లాడుతున్నారు. ఒకళ్ళేమో ఒరిజినల్ అమ్మాయి, ఇంకోళ్ళేమో అబ్బాయికి అమ్మాయి వేషం వేసినారు. అబ్బాయికి అమ్మాయి వేషం వేసిన అబ్బాయి అమ్మాయి మాదిరే ఉన్నాడు. సరే, ఇంక సొలొమోను ఏం చేయాలో తెలియక ఒక్కసారికి లాగన్నాడు, రే ఎవడక్కడా? చిత్త మహాప్రభు వచ్చాడు ఒక పనివాడు. ఇదిగో 2 మగ్గులు నీళ్లు తీసుకునిరా. తీసుకుని వచ్చాడు, ఒక్కొక్క మగ్గు. ఇదిగో ఇద్దరికి అమ్మాయిలు ఇక్కడ ఉన్నారు, ఒక్కొక్కరికి ఒక మగ్గు. ఆ మగ్గులో నీళ్లు తెచ్చిండగా ఒక్కొక్కరు ఒక మగ్గు పట్టుకున్నప్పుడు సొలొమోను చెప్పాడు, ఇదిగో బయటికి వెళ్లి ఇద్దరు కాళ్ళు కడుక్కొని రండి అన్నారు. వెళ్లారు, కాళ్ళు కడుక్కున్నాడు. తర్వాత కాళ్ళు కడుక్కున్న తర్వాత ఒకళ్ళేమో వచ్చినారు, ఇంకోళ్ళు రాలేదు. ఎవరు వచ్చినారా తీరంటే, ఈ మగ బుద్ధి పోదు కదా, మగోడు అమ్మాయి వేసి వేసుకున్నాడే, మగ్గు నీళ్లు ఒకేసారి కాళ్ళకు పోసుకొని తడకపోయినా వచ్చి నిలబడినాడు. వచ్చానండి. అమ్మాయి ఆ మగ్గు నీళ్ళతోనే కడుగుతా ఉంది. అయిపోయిందమ్మా పందెమో, ఇంక నువ్వు వచ్చేసి తేలిపోయింది రిజల్ట్. ఇంకా అక్కడే ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా సరే అంత తొందరగా సాధారణంగా చేయడం ఇష్టం ఉండదు. మనకు జీతం వచ్చిందనుకోండి మొదటి వారంలోనే అయిపోతాయి. సిస్టర్స్ కి జీతం వచ్చిందనుకోండి వచ్చే జీతం వచ్చేదాకా కూడా అలా. వాళ్ళు ఉదయం దోశ తింటానికి కూర్చున్నారనుకో, మనకు దోశ వడ్డించడమే ఆలస్యం. వడ్డించింది అయిపోయిన వెంటనే అయిపోయింటుంది. అప్పుడు అయిపోయింది బాగా ఆకలిస్తుంది, బాగుంది. అమ్మాయిలకు అదే దోశ వడ్డించుంటారు, తింటూనే ఉంటారు. ఏంటమ్మాయి తినట్లేదు? తింటున్నాను అన్నా, బాగానే ఉందన్నా. తిన్న తర్వాత సగం అయిపోయి ఇంకేం బాగలేదన్నా. సొలొమోను యొక్క జ్ఞానాన్ని చూసి ముగ్ధురాలైపోయింది ఆ షేబా దేశపు రాణి. అందుకే సొలొమోను ఆమె ప్రేమించింది. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, పరలోకపు జ్ఞాని యేసుక్రీస్తు ప్రభువు. ప్రేమలో 3వ రకం ఏంటంటే షూలమితి సొలొమోను ప్రేమించింది. షూలమితి నువ్వు సొలొమోను ప్రేమించడానికి కారణం ఏంటి? ఏం లేదు, ఆయన సొలొమోను కనుక నేను ప్రేమిస్తున్నాను. ప్రేమలో పరాకాష్ఠం ఎట్టిది. ఈ 3 రకాలైన ప్రేమలో దేవుని ప్రేమించే విషయంలో మనం ఎక్కడున్నాం? మొట్టమొదటి యోనాతాను వల్లే ప్రేమిస్తున్నామా? షేబా దేశపు రాణి వల్లే ప్రేమిస్తున్నామా? షూలమితి వల్లే ప్రేమిస్తున్నామా? అనగా యేసు వారు మన కొరికే సిలువలో మరణించి శత్రు మీద విజయం తీసుకుని వచ్చినాడని ప్రేమించడం తప్పని నేను చెప్పట్లేదు, అది మంచిది, అది ప్రాథమికమే. అక్కడే ఆగిపోతే ఏం లాభం ఉంది? ఇప్పుడు తర్వాత ఇంకా ముందుకు రావాలి కదా. నా దేవుని యొక్క జ్ఞానం నేను చూడగా ఆశ్చర్యం కలుగుతుందని షేబా దేశపు రాణి వలె ఆ పరలోకపు సొలొమోనైన యేసు ప్రభు యొక్క పాదం దగ్గర కూడా ఆయన స్తుతించవలసిన వారమైనా. అక్కడి దాకా వచ్చి ఆగిపోతే ఏముంది? ఇంకా 3వ స్థానానికి రావాలి. ఓ షూలమితి స్థానానికి రావాలి. ఓ హెరేబు, హెర్మోను, హెబ్రోను, ఓ దేవుని సంఘమా, పవిత్రాలైన కన్యక, ఎందుకు నీవు యేసు ప్రభు వారిని ప్రేమిస్తున్నావు? ఆయన యేసు కనుక ప్రేమిస్తున్నా. దిస్ ఈజ్ ద అల్టిమేట్ స్టెప్ ఫర్ ఎ లవ్. ఇప్పుడు ఈ 3 రకాలైన ప్రేమలో మనం ఏ రకంలో ఉన్నాం? దేవుని ప్రేమించు వారికి షరతు. ఈ వాగ్దానం నెరవేరాలంటే మనం అనుకుంటాం ఏ కష్టాలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా దేవుడు నాకు వాగ్దానం ఇచ్చినాడు, ప్రేమించే వాళ్ళందరినీ సమకూర్చి జరిపిస్తాడంటే. ఇవన్నీ వచ్చినాయి కదా, నాకు కూడా సమకూర్చి జరిపిస్తున్నాడు. నువ్వు దేవుని ప్రేమించకపోతే నీకు ఈ వాగ్దానం ఎలాగ నెరవేరుతుందని ఎలాగనుకుంటావు? ఏదైనా సరే షరతు మనం నెరవేర్చడానికి ఇష్టపడాలన్న సంగతి మర్చిపోకూడదు. ఇప్పుడు 3 విషయాలు చూసినాం. మొదటిది ఏంటి? ద సర్టనిటీ ఆఫ్ ద ప్రామిస్, వాగ్దానం యొక్క వాస్తవికత మనం ఎరుగుదుము. రెండోది ద కాజ్ ఆఫ్ ద ప్రామిస్, వాగ్దానం యొక్క కారణము, దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారు. మూడోది ద కండిషన్ ఆఫ్ ద ప్రామిస్, వాగ్దానం యొక్క షరతు, దేవుని ప్రేమించు వారికి. 4వ చూస్తా ఏం రోమపత్రిక 8వ అధ్యాయం.
రోమపత్రిక 8వ అధ్యాయం. సమస్తము సమకుడు. సమస్తము ఏ విషయాలన్నీ మేలు కొరకే జరుగుతాయి, సమస్తము జరుగుతాయి. సమస్తం అంటే ఏమున్నది ఇంట్లో? కనీసం 5 విషయాలు చెప్పచ్చు. మొదటిది ఏంటి? స్వీట్ థింగ్స్, చాలా మధురమైన సంగతులు. చాలా మధురమైన అంటే పాస్ అయ్యాం, మేలు కొరకే. ఉద్యోగం వచ్చింది, మేలు కొరకే. పెళ్ళయింది, మేలు కొరకే. అమెరికా వెళ్ళి, మేలు కొరకే. వీసా వచ్చింది, మేలు కొరకే. జీతం పెరిగింది, మేలు కొరకే. ఇల్లు వచ్చింది, మేలు కొరకే. కారు వచ్చింది, మేలు కొరకే. ఏదొచ్చినంత మేలు కొరకే. స్వీట్ థింగ్స్ ఎవరు కాదనుకుంటారు? అలాంటివన్నీ నా జీవితంలో ఎప్పుడు వస్తే ఎంత బాగుంటాయి అనుకుంటాం. కానీ జీవితం అంటే ఒక్క రకమే కాదుగా. రెండో రకం ఏంటంటే సారోఫుల్ థింగ్స్, విషాదకరమైన సంగతులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ప్రియమైన వారు చనిపోతారు, యాక్సిడెంట్లు వస్తాయి, అవమానాలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి. కొన్నిసార్లు ఫెయిల్ అవుతాం. మనం కనిపిస్తుంది నేనేంటి ఫెయిల్ కావడం ఏంటి, నాకేంటి ఉద్యోగం రాకపోవడం ఏంటి, నేనేంటి ఇలాగ ఓడిపోవడం ఏంటి, నేనేంటి పెళ్లి ఫిక్స్ కాకపోవడం ఏంటి, నాకేంటి వీసా రాకపోవడం ఏంటి. దొంగ సర్టిఫికెట్లన్నీ, ఫాల్స్ డాక్యుమెంట్లన్నీ పెట్టేవాళ్ళకి వీసా వస్తుంది, వాళ్ళకి ఫాల్స్ రెఫరెన్స్ పెట్టేవాళ్ళకి, ఫాల్స్ ఎక్స్పీరియన్స్ పెట్టేవాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. నేనేం పెట్టలేదు కనుక నాకేం ఉద్యోగం రాలేదే, నాకేం వీసా రాలేదే, కనుక నేను కూడా అలాగే పెడితే ఎంత బాగుంటుందని చాలాసార్లు నువ్వు అనుకున్నావుగా. మరి ఇప్పుడు ఏం చేయాలా? సమస్తము దేవుడు మేలు కొరికే సమకూడి జరిగిస్తున్నాడని మనం మర్చిపోకూడదు. ఏం మేలు బ్రదర్? వీసా రాకపోవడం మేలా, అనారోగ్యం రావడం మేలా, అప్పులు రావడం మేలా, ఫెయిల్ కావడం మేలా, తర్వాత పెళ్లి కాకపోవడం మేలా? ఏం మేలు చెప్పండి, మనకు తెలియదు. యోహాను 13:7 యేసుప్రభు అన్నాడు, నేను ఇప్పుడు చేయనది నీ వెరగవు కానీ తర్వాత. నేను డిగ్రీ చదివిన తర్వాత బ్యాంక్ ఎగ్జామ్ రాశాను, బ్యాంక్ ఎగ్జామ్ లో సెలెక్ట్ అయ్యాను, ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఇంటర్వ్యూ బాగా చేశాను, ఖచ్చితంగా వస్తుంది అనుకున్న, దేవుడు వాగ్దానం ఇచ్చినాడు అని అనుకున్న. తీరా రిజల్ట్స్ వచ్చిన తర్వాత నా నంబర్ దాంట్లో లేదు. నేను ఎంత బాధపడ్డానో తెలియదు. సరే నేను అనుకున్నా, బ్యాంకు చాలా ఊహించుకున్నా, బ్యాంక్ ఉద్యోగం వస్తుంది, ఇలా బ్యాంకులో ఉంటా, ఇట్లుంటా, వచ్చేవాళ్ళు ఇట్లుంటారు, వెళ్లేవాళ్ళు ఇట్లుంటారు, నేను ఇట్లుంటా, అందరూ ఇట్లా. తీరా ఉద్యోగం రాలేదు. రాకపోతే దేవా నాకు ఉద్యోగం రాలేదు, ఆ దినాన్ని బహుశా నాకు బ్యాంక్ ఉద్యోగం వచ్చింటే నేను ఈ దినాన్ని మీ మధ్యలో ఉండేవాడిని కాదేమో. దేవుడు ఆలస్యమైనా అదే రోజు నా డైలీ పోర్షన్ వాక్యం ఏంటంటే, యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. నీకేదైనా ఉద్యోగం రాలేదా, ఏదైనా పెళ్లి ప్రపోజల్ సెటిల్ కాలేదా, లేకపోతే వీసా రాలేదు, ఇంకేదైనా రాలేదు, రిమెంబర్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ ద బెస్ట్. శ్రేష్టమైనది ఈటాని కొరికే మంచిదాన్ని దేవుడు ఆపివేశాడు. దేవుడు ఆపివేయగా తెరవగలవాడేవాడు, దేవుడు ముయ్యగా తీసుకుని గలవాడేవాడు, దేవుడు పెళ్లగించగా నాటగలవాడేవాడు, దేవుడు కాదనగా తీసుకుని గలవాడేవాడు. కనుక వెళుతున్న ఇబ్బందికరమైన పరిస్థితులన్నింటిలో దేవుని కొరికే మనం జీవించడానికి ఇష్టపడతాం. 2 సంగతులు మనం చూసినాం, స్వీట్ థింగ్స్, సారఫుల్ థింగ్స్. 3వది ఏంటంటే సఫరింగ్, కష్టాలు. ఈ కష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ వచ్చినప్పుడు ఎలాగ సాగిపోవాలా? కన్నీటి ప్రవాహం, రాత్రిపూట నిద్ర పట్టదు, ఎంతసేపు ఏడ్చినా ఆదరించేవాళ్ళు లేరు, కన్నీళ్లు తుడిచేవాళ్ళు లేరు. ఇలాంటి యవనస్తులు ఇక్కడ ఉన్నారు. ఎవరు తుడుస్తారు నా కన్నీళ్లు? నా గాయాలు ఎవరు కడతారు? నా జీవితాన్ని ఎవరు బాగు చేస్తారు? పాడైపోయిన నా జీవితాన్ని ఎవరు సమకూర్చుకోగలరు అనేవాళ్ళు ఇక్కడ లేరా? There are broken lives, broken relationships, broken families, broken education, broken jobs, broken relationships, everything broken. Here is a builder. ఇక్కడ కట్టేవాడున్నాడు. ఈయన సమస్తమును బాగా చేసి ఉన్నాడు. మార్కు 7:37. కనుక దేవుడు శక్తిమంతుడు. ఈ సాయంకాలం నువ్వు అన్ని పడిపోయినా అని వచ్చినావా? దిగులు పడొద్దు. దేవుడు నీ పక్షంగా నా కార్యం చేసేవాడన్న సంగతి మరచిపోకూడదు. ఆ తర్వాత మనం ముందుకెళ్ళటానికి పోతే సిన్ఫుల్ థింగ్స్, ఇవి కూడా ఎలాగ మంచిగా మారుస్తాడు నేను చెప్పను, ఎందుకంటే తప్పుగా మీరు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 2వది టైం కూడా అయిపోయింది కనుక నేను ముందుకు దాటుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తా. 5వది సాటానిక్ థింగ్స్. సాతానుని దేవుడు కొన్ని పరిస్థితులు అనుమతిస్తాడు. అలాంటి వాడు సాతాను మన దగ్గర కొన్ని పరిస్థితులు తీసుకొని వచ్చినా సరే ఆ పరిస్థితులను కూడా దేవుడు మేలు కొరకే మారుస్తాడు. ఇప్పుడు 5వది ఆఖరిది ఏంటంటే, ఇవన్నీ దేని కొరకు జరుగుతున్నాయంటే మేలు. ఏంటా మేలు? వాట్ గుడ్. ఏంటా మేలు? ఏం మేలు ప్రభువా? చదువా, ఉద్యోగమా, వీసానా, పెళ్లే, అమెరికానా, ఇంగ్లాండా, ఆస్ట్రేలియానా, ఐరోపా, యూరోప్, జపాన్? ఏంటా మేలు? మనకి ఇవన్నీ మేలులు అనుకుంటాం, కానీ దేవునికి అది కదా. రాబోతున్న మేలుల విషయమే ప్రధాన యాజకుడిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మేలు ఏంటంటే కింద వచనంలో రాశాడు, రోమా 8:29, రోమన్ చాప్టర్ 8:29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారులో సారూప్యము గలవారగటకు. దేవుడు మన కొరికే సిద్ధపరిచిన మేలేంటంటే తన కుమారుని యొక్క సారూప్యంలోనికి మనం రావాలి. యేసుప్రభు ఎలాగున్నాడు, మనం అలాగే రావాలా. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సమరూపంలోనికి మనం రావటి కొరికే దేవుడు ఇవన్నీ మనకు అనుగ్రహిస్తున్నాడు. మనం మర్చిపోకూడదు. ఇదే మేలు. ఈ మేలు గురించి మనం ఎప్పుడైనా ఆలోచించినామా?
దేవా నాకు ఇవన్నీ జరిగించినావు, ఇవన్నీ ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, కన్నీరు వచ్చింది, కడుపుకోత వచ్చింది, గుండె నొప్పి వచ్చింది, ఈ శ్రమలన్నీ వచ్చినాయి. ఇవన్నీ ఎందుకంటే నేను నీ రూపంలోనికి మార్చబట్టాను, నీ కుమారుని యొక్క స్వరూపంలోనికి మార్చబట్టానికి. ఎప్పుడైనా మనం అనుకున్నామా? బహుశా అలాగా అనుకోలేదేమో. ఈ సాయంకాలం మనం తీర్మానం చేసుకుందాం, దేవుడు సిద్ధపరిచిన మేలు ఇదే. ఈ పరిస్థితులన్నిటి ద్వారా దేవుడు మనం తన కుమారుని యొక్క స్వరూపంలోనికి మార్చాలని కోరుతున్నాడు. ఆయన పరిశుద్ధత, ఆయన దీనత్వం, ఆయన యొక్క నీతి, ఆయన యొక్క సమాధానం, ఆయన యొక్క సంతోషం, ఆయన యొక్క మహిమ మనకిచ్చి ఆయనతో పాటు పరలోక రాజ్యంలో మనల్ని కూడా దేవుడు కూర్చుని పెట్టాలని కోరుతున్నాడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంతో దొడ్డవి. పడిపోయి చెడిపోయి పాపం వైపు తిరుగుతూ హైదరాబాద్ రోడ్లలో నిరీక్షణకు ఆధారం లేకుండా చెడిపోయి తిరుగుతున్న ఒక మానవుణ్ణి దేవుడు తీసుకుని ఉన్నతమైన స్థలంలో కూర్చోబెట్టాలని సంకల్పించినాడు. దైవమా, ఇది ఏమి నిర్ణయం! దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తం మేలు కొరకే సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. 5 సంగతులు ఇప్పుడు మనం చూసినాం. మొదటిది, ద సర్టనిటీ ఆఫ్ ప్రామిస్, వాగ్దానం యొక్క వాస్తవికత ఎరుగుదుము. రెండవది, ద కాజ్ ఆఫ్ ద ప్రామిస్, వాగ్దానం యొక్క కారణము ఏంటది? ఆయన సంకల్పము. మూడవది, ద కండిషన్ ఆఫ్ ద ప్రామిస్, వాగ్దానం యొక్క షరతు ఏంటది? దేవుని ప్రేమించుట. నాలుగోది, ఇక్కడ మనము రోమా 8:28లోనే చూస్తూ వచ్చినాం, సమస్తము, ద కంప్లీట్నెస్ ఆఫ్ ద ప్రామిస్. ఈ వాగ్దానానికి వెలుపట ఏ విషయము లేదు. భూమి గుండ్రంగా ఉంది, ఎక్కడికి వచ్చినా అక్కడికి రావాలా. ఎక్కడికి? సమస్తములోనికి రావాలా. ద కంప్లీట్నెస్ ఆఫ్ ద ప్రామిస్. ఐదవది, ఆఖరిది, మేలు కొరికే, ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ద ప్రామిస్, వాగ్దానం యొక్క ఫలితం ఏంటంటే ఆయన కుమారుని యొక్క స్వరూపంలోనికి మార్చడం. ఇవన్నీ నేను చెప్పిన తర్వాత మీలో ఆలోచించే వారికి అనుమానం వస్తుంది, ఇలాంటి పరిస్థితులు కూడా వెళుతుంటే ఇవన్నీ ఎలాగ మేలు. ఒక కథ చెప్పి ముగించడానికి నన్ను అనుమతిస్తారా? సమయం అయిపోయింది అంకుల్, 2 minutes. అదొక దేశం, ఆ దేశం ఒక రాజు పరిపాలన చేస్తున్నాడు. ఆ రాజు జ్ఞానము ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతా దావానములా వ్యాపించింది. మంత్రి గారు అంటే రాజుకు చాలా ఇష్టం. ఓ దినాన మంత్రి గారిని పిలిచినాడు. మంత్రి గారు, మన దేశంలో వర్షాలు పడట్లేదు. అప్పుడు మంత్రి అన్నాడు, ఇది మన మేలు కొరికే రాజా. సరే, రాజు ఇంకేమనుకుని పంపించేసిన మంత్రి గారిని. 2వ రోజు మంత్రిని పిలిచినాడు రాజు. మంత్రి, మన దేశంలో చాలా మంది పన్నులు చెల్లించట్లేదు, ఇది మన మేలు కొరికే రాజా. ఇలాగ ఏమి నష్టం కలుగుతున్నా రాజు మంత్రిని పిలిస్తే మంత్రి అంతా చెప్పేది ఏంటంటే మన మేలు కొరికే రాజా, మన మేలు కొరికే రాజా, మన మేలు కొరికే రాజా అని చెప్తున్నాడు. రాజుకి ఏం అర్థం కాలేదు. అయినా మంత్రిని పోగొట్టుకోవడం రాజుకి ఇష్టం లేదు. వారిద్దరికి చాలా పెనవేసుకున్న బంధం ఉంది. వారిద్దరు సాధారణంగా అడవికి వెళ్లి జంతువులు వేటాడడం వాళ్ళకి ఆనవాయితీ. ఓ దినాన వారు అలాగూ అడవికి వెళ్లారు. అడవికి వెళ్లి వేటాడుతుండగా రాజుకి ఏమైందంటే కుడిచే బొట్టన వెళ్లి తెగిపోయింది. తెగిపోయిన తర్వాత ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత రాజు మంత్రి గారిని పిలిచినాడు. మంత్రి, నీవు కూడా వేటకు వచ్చినావు కదా, నేను నీకు అప్పుడు చెప్పడం మర్చిపోయాను, నువ్వు నా దగ్గరికి వచ్చినా, ఇద్దరు కలిసి మనం మాట్లాడుకుంటూనే ఉన్నా, నాకు జరిగిన సంగతి నీకు తెలుసు కదా, ఏం జరిగింది? రాజుగారు, రాజు చిరంజీవి అగనగాక, తమరికేమి జరగకుండాను గాక, ఏం జరిగినా తమరికి మేలేగా. ఏంటి ఆ మేలు? నా కుడిచే బటన్ తెగిపోయింది. కుడిచే బటన్ తెగిపోయిందా? ఇది కూడా మీ మేలుకే రాజుగారు అన్నాడు. రాజుకి చాలా కోపం వచ్చింది. కుడిచే బటన్ తెగిపోతే ఇంక నేను తెగిపోయింది కనుక నేను వేటాడటానికి వెళ్ళడానికి అవకాశం లేదు కదా, కనుక నేను ఇలాంటి ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నా కుడిది నా మేలు కొరకు అని చెప్పేవేంటండి. రాజు చాలా ఉగ్రుడాయి. ఎవరెక్కడ రే చిత్త మహాప్రభు, ఇదిగో తీసుకుని వెళ్లి మంత్రిని చెరసాలలో వేయించండి. మంత్రిని తీసుకెళ్లారు, చేతులు కట్టారు, బొండలేశారు, చెరసాలలో బిగించినారు. రాజు అనుకున్నాడు, ఇప్పుడుతో పీడ విరగడైంది, సమస్తం మేలు కొరికే జరుగుతున్నాయని చెప్పేవాని యొక్క పీడ ఇంతటితో ఆగిపోయింది. రాజు ఏకాకిగా ఉన్నాడు. రోజులు గడుస్తున్నాయి. ఉదయం అనుకున్నాడు, ఇంక మంత్రి ఎలాగో లేడు కదా, నేనే అరణ్యంలోనికి వెళ్లి వేటాడదాం అనుకున్నాడు. వెళ్ళాడు, వేటాడటానికి ప్రయత్నించినాడు. ఉదయం నుండి మధ్యాహ్నం దాకా ప్రయత్నం చేసినాడు. ఒక్క జంతువు కూడా వేటాడలేకపోయాడు. తన బొట్టన వేలు లేదు కనుక బహుశా ఆయనకి శక్తి లేకుండా అయిపోయింది, మలిచిపోయాడు. ఒక చెట్టు కనిపించింది. ఆ చెట్టు కింద నీడ చాలా అందంగా ఉంది, ఆహ్లాదకరంగా ఉంది. పడుకున్నాడు, తెలియకుండా నిద్రపోయాడు. గాఢ నిద్రలో ఉన్నగా ఉన్నట్టుండి ఒక్కసారి కళ్ళు తెరిచి చూశాడు. తెరిచి చూస్తే తన చుట్టూ అడుగు మనుషులు వచ్చినారు. అంబులు పట్టుకుని, బాణాలు పట్టుకుని నిలబడ్డారు. కదిలితే చంపేస్తాం, నేనే జంతువులను చంపడానికి వస్తే మనిషిని చంపడానికి వచ్చినారు, నన్ను మించిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ అనుకున్నాడు రాజు. సరే, వాళ్ళు అనుకున్నారు కదిస్తే చంపేస్తామన్నారు. ఇప్పుడు రాజుని అలాగే బంధించేసినారు. ఒక్కసారిగా పైనుండి కింద దాకా పరీక్షించినారు. అప్పుడు చెప్పాడు, నువ్వెవరో మాకు తెలియదు, కానీ నువ్వు మనిషి. మాకున్న సాంప్రదాయం ఏంటంటే ఈ అడవిలో మాకు ఒక దేవత ఉంది, ఆ దేవతకి నరబలి వాళ్ళ, దానికి నీవు ఈ దినాన అమావాస్య రోజు వచ్చావు గనుక నీవే ఈ రాత్రి ఆ బల్లి. రాజు గుండెలు జారిపోయాయి, వెన్నులో చలి పుట్టింది, వెంట్రుకలు నిక్కబడుచుకున్నాయి. చచ్చి అంతఃపురంలో చచ్చింటే బాగుండు, అరణ్యంలో చస్తున్నానండి.
అని రాజు బాధపడుతున్నాడు. సరే, ఇప్పుడు తెలియక ఇంకా రాజుని తీసుకుని వెళ్లి వాళ్ళ దేవత దగ్గరికి తీసుకెళ్లారు. దేవత దగ్గర బంధించి వేసినారు. ఇంకా అన్ని చేయాల్సినవన్నీ సామాగ్రి చేసినారు. ఇంకా కత్తి తీసుకున్నారు, ఆ రాజును చంపబోతున్నారు. వారికున్న సాంప్రదాయం ఏంటంటే, ఆది మానవులకు వారు ఆ దేవతకు ఆ మనిషిని అప్పగించక మనపు వారికి ఒక లీడర్ ఉంటారు. ఆ లీడర్ని పిలిచి ఒక్కసారిగా ఆయనకి చెప్పాలి, పలానా వ్యక్తిని మేము అప్పగిస్తున్నాం, మీరు ఒకసారి చూసి సర్టిఫై చేయండి అని. ఆ లీడర్ వచ్చినాడు. వచ్చి ఒకసారి చూసాడు, అంత బాగుందిరా, అప్పగించేస్తున్నారా? అప్పగించేసిపోతున్నాం. సరే, అప్పగించక మనపు ఒక్కసారి పైనుండి కింద దాకా అవయవాలన్నీ లోపం లేకుండా ఉన్నాయో లేదో ఒక్కసారి చూడండి రా, చంపేస్తాం. ఒక్కసారిగా పైనుండి కింద దాకా అంతా పరిశీలించినారు, అన్ని బాగున్నాయి. అప్పుడు ఒక్కడికి అనుకున్నాడు, కుడి చేతికి బ్రొటన వేలు లేదు. ఇలాంటి అవయవం లోపం కలిగిన వారిని మన దేవతకు బలర్పిస్తే మన దేవత అంగీకరించదు కనుక వారిని పంపివేయండి. రాజుకి మాట విన్న తర్వాత పోయిన ప్రాణం లేచి వచ్చింది. పిచ్చి కుక్కలాగా అరణ్యంలో పరుగులు తీస్తే అంతఃపురంలో ఆగాడు. ఎక్కడికి పరిగెత్తాడో తెలిసినా, భార్య దగ్గరికా, పిల్లల దగ్గరికా, మంత్రి దగ్గరికి వెళ్ళాడు. చెరసాలలో ఉన్నాడు. మంత్రి, రాజా కవగలించుకున్నాడు. ఇప్పుడు మంత్రి గారితో రాజు అన్నాడు, మంత్రి నన్ను క్షమించు, నేను నిన్ను చెరసాలలో వేశాను, నన్ను క్షమించు, నువ్వే జరిగినా నా మేలు కొరికే అన్నావు. అది నేను గమనించలేకపోయినా. నా బొట్టన వేలు తెగిపోయినప్పుడు మేలే అన్నావు, ఏమిది మేలు అని అనుకున్నా. ఈ దినాన నా బొట్టన వేలు తెగిపోకుండా ఉంటే నేను అక్కడ చంపబడి ఉండేవాడిని. నా ప్రాణాన్ని కాపాటు కొరకే, ఇది మేలు కొరికని చెప్పిన నీ రుణాన్ని నేను ఎలాగ తీర్చుకోగలను, నన్ను క్షమించవా? ఒక్కసారిగా రాజు మంత్రి యొక్క పాదాలు పట్టుకోవటానికి వెళితే మంత్రి ఏం చెప్పారు, రాజుగారు చిరంజీవి అగనగాక మీరు లేవండి. లేపాడు. నన్ను కూడా మీరు కాపాడినందుకు మీ పాదాలు పట్టుకుని మీకు నమస్సులు రాజుగారు అన్నారు. నేను నిన్నేం కాపాడానంటే, ఒకవేళ నన్ను మీరు చెరసాలు లేకుండా ఉంటే నేను కూడా మీతో పాటు వేటకు వచ్చింది. నేను కూడా మీతో పాటు వేటకు వచ్చింటే, మిమ్మల్ని పరిశోధించిన తర్వాత మీకు అవయవ లోపం ఉందని వదిలేసింటే, నాకు అన్ని అవయవాలు ఉన్నాయి కనుక నన్ను తుక్కుగా అక్కడ బలర్పించి నన్ను చెరసాలలో వేసి నా ప్రాణము కాపాడిన రాజుగారు ఏమిచ్చినా రుణాన్ని తీర్చుకోగలను. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కొరకే సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ప్రార్థన.